హాయ్ ఆల్, అందరికీ నమస్తే అండి. సిమ్లా నుంచి మనాలి స్టార్ట్ అవుతున్నాము. ఈ వ్లాగ్ మొత్తం అదే ఉంటుంది, రోడ్ జర్నీ ఉంటుంది కంప్లీట్. సిమ్లా టు మనాలి రోడ్ జర్నీలో ఏమేమి ఉంటాయి, ఎలా వెళ్తాము అనేది మాత్రమే ఈ వ్లాగ్ అండి. నైట్ బర్త్డే సెలబ్రేషన్స్ వల్ల కాస్త లేట్ అయింది, 12 o'clock వరకు ఉండాల్సి వచ్చింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఆలూ పరాటా, నెక్స్ట్ ఇంకా బర్త్డే కేక్ కొంచెం అందరం తిని ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ అవుతున్నాము మనాలికి. సిమ్లా టు మనాలి 10 hours అండి జర్నీ, రోడ్ జర్నీ. ఇక్కడ 9:30 10 అలా మధ్యలో స్టార్ట్ అయ్యాము. వెళ్ళేసరికి మాకు 7:30 8 అలా అయింది. అసలు వాతావరణం అనేది చాలా చల్లగా ఉండటం వల్ల కాస్త వేగంగా బయలుదేరాలి ఇంకా, కాకపోతే ఇంకొంచెం లేట్ అయింది ఇక్కడ. ఇదిగోండి ఇంకా స్టార్ట్ అవుతున్నాము. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే సిమ్లా కంప్లీటెడ్. ఇప్పుడు మనాలి బయలుదేరుతున్నాం. 8 hours జర్నీ కార్లో ఉన్నాం. యాక్చువల్లీ రాత్రి బర్త్డే పార్టీ చాలా హ్యాపీగా చేసుకున్నాం. అలాగే మా మ్యారేజ్ యానివర్సరీ కూడా అన్నీ కూడా అయిపోయాయి. సో ఇప్పుడు నెక్స్ట్ సిమ్లా వెళ్తున్నాం. ఓకే, మనాలి వెళ్తున్నాం, నేను మర్చిపోయాను. సిమ్లా నుంచి మనాలి వెళ్తున్నాం. 8 hours ట్రావెలింగ్ కార్లో. మధ్యలో కొన్ని స్టాపేజ్లు ఉన్నాయి. ఏ వ్యూ పాయింట్స్ ఉన్నాయి అన్ని వ్యూ పాయింట్స్ కూడా మీకు చూపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ రూమ్ చెక్అవుట్ చేసి ఇంకా స్టార్ట్ అయ్యామండి మనాలికి. ఇదిగోండి సిమ్లాలో విపరీతమైన ట్రాఫిక్ ప్రాబ్లం. నెక్స్ట్ ఇంకోటి వాళ్ళకి పార్కింగ్ ప్లేస్ అనేది ఉండదంట. ఇదిగోండి రోడ్ సైడ్స్ ఇలా వెహికల్స్ని వాళ్ళు పార్క్ చేసుకుంటారు. సో వన్ వే రూట్లో ఒక సైడ్ రెండు వైపులా కూడా కార్స్ పెట్టేస్తారు. ఆ మిడిల్ నుంచి వెహికల్స్ వెళ్ళాల్సి ఉంటుంది. దానివల్ల అటు సైడ్ నుంచి ఏదైనా వెహికల్ వచ్చింది అంటే చాలు, ఇంకా ట్రాఫిక్ జామ్ అయిపోద్ది అనమాట. చాలా అంటే చాలా సిమ్లాలో ట్రాఫిక్ ప్రాబ్లం అనమాట. అదిగోండి చూడండి, ఇల్లులు ఎక్కడో ఉంటాయి కొండల పైన, వాళ్ళ కార్స్ మాత్రం ఇలా రోడ్ సైడ్స్లో పెట్టుకుంటారు. స్టార్ట్ అయిన అరగంట నుండి ఇంకా వామిటింగ్స్ స్టార్ట్ అండి. ఫస్ట్ మా హనీబాబు స్టార్ట్ చేశాడు, తర్వాత మా తమ్ముడు, నేను, అమ్మ, సియో బేబీ అందరికీ వామిటింగ్స్ అయిపోయాయి. ఒక్క మా డాడీ మా హస్బెండ్కి తప్ప. ఇదిగోండి ఇక్కడ కాస్త ఆగాము, లెమన్ వాటర్ తాగుదామని చెప్పేసి ఈ రిసార్ట్ దగ్గర. అసలు ఎండ అనేదే రావట్లేదు, చలి, ఫుడ్ అనేది డైజెషన్ అవ్వడం చాలా కష్టము అలాంటి ఏరియాలో. ఇంకా అందరం వెహికల్లో పడుకోపోయాము టైర్డ్ అయిపోవడం వల్ల. సో నేను మార్నింగ్ ఇంకేమీ మరి షూట్ చేయలేదు, ఈవినింగ్ షూట్ చేయడం మళ్ళీ స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ విజువల్స్ అద్భుతం, అసలు రోడ్ జర్నీ ఇంకా చాలా చాలా అద్భుతం. ట్రైన్ జర్నీ లేకపోవడం కూడా ఒక వరం అని చెప్పొచ్చు. వెళ్ళే ప్రతి దగ్గర వ్యూ సీనరీలానే ఉంది, అంత బాగుంది. ఇంకా బీచ్ రివర్ స్టార్ట్ అయిందండి. మండి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మనకి బీచ్. మనాలిలో ఏ మూల ఎక్కడికి వెళ్ళినా కుల్లు ఆల్సో ఇంకా ఏరియా మొత్తం ఈ బీచ్ రివర్ కంటిన్యూస్ ఉంటుంది. ఇది పాకిస్తాన్ వరకు ఉంటుందంట. ఇదొక డ్యామ్, ఇది వ్యూ పాయింట్ మనాలికి వెళ్ళే రూట్లో. మేమైతే ఆగి ఫొటోస్ ఏమీ తీయలేదు, ట్రాఫిక్ ప్రాబ్లం ఉంటుంది కదా దారిలో, అలా ఆగాల్సి వచ్చేటప్పుడు అక్కడ నేను చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను. ఇది డ్యామ్కి ఒక సైడ్ మాత్రమే, మీకు ఫుల్ డ్యామ్ విజువల్స్ కూడా ఈ రోడ్ జర్నీలో ఉంటాయి, చూడొచ్చు చాలా క్లియర్గా. ఈ డ్యామ్ కూడా చాలా బాగుంది. ఒకవైపు చాలా ఫుల్గా వాటర్ ఉంది, గేట్స్ కాకపోతే క్లోజ్ చేసి ఉన్నాయి. గేట్స్ ఓపెన్ చేస్తే ఇటువైపు వాటర్ వస్తుందేమో, భలేగుంది. దాని చుట్టూ రోడ్ కనిపిస్తుంది చూసారా, ఆ డౌన్ నుంచి ఇలా అప్పుకొస్తున్నాము. సిమ్లా నుంచి స్టార్ట్ అయ్యాక ఒక్క బైక్ కూడా లేదు, సిమ్లాలో కూడా ఒక్క బైక్ కూడా మాకు కనిపించట్లేదు, రేర్ అన్ని కార్సే. మేము ఇక్కడ ఒక్క బైక్ కనిపిస్తే అదిగోండి బైక్ అని అంటున్నాము, అంటే అంత కార్లే కనిపిస్తున్నాయి కానీ అసలు బైక్ అనేదే లేదు. అంటే చాలా చలి కదా అక్కడ వాతావరణంలో, బైక్స్ నడపడం అది కూడా చాలా కష్టం. అందుకే ప్రతి ఒక్కరికి వెహికల్సే ఉంటాయి అనుకుంటా. ఇప్పుడు మా వెహికల్ డ్యామ్ పక్క నుంచి వెళ్తుంది. కాకపోతే నేను ఇటువైపు ఉండడం వల్ల నాకు ఈ విజువల్స్ మాత్రమే నేను క్యాచ్ చేయగలిగాను. అటువైపు నేను కార్ వెళ్ళేటప్పుడు ఆ విజువల్స్ కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇంకా రోడ్ స్టార్ట్ అయింది. చూడండి ఎంత బాగుందో అసలు వెళ్తునేటప్పుడు ఆ వ్యూ, అసలు అద్భుతం కదా. అసలు ఆ టైంలో 3:30 అలా ఉంది. ఎంత చలిగా ఉంది అంటే అంత చలిగా ఉంది. ఇంకా నేను అక్కడ ఇంకొక పాయింట్ నోటీస్ చేశాను, ఇల్లు అనేవి కొండల పైన ఎక్కడో శిఖరాల పైన ఒక్కొక్క ఇల్లు ఉన్నాయి ఇండివిజువల్గా. ఒక ఇల్లు మాత్రమే ఉంటుంది, అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు అక్కడొక ఇల్లు అలా ఉంటున్నాయి.
ఎలా ఉంటున్నారో ఏంటో, మనం ఈ మామూలుగానే ఆ చలికి ఉండలేము, అలాంటిది వాళ్ళు కొండలపైన ఉంటున్నారు. నార్మల్గా అయితే వాళ్ళకి బాగా అలవాటు అయిపోయి ఉంటుంది అనుకుంటాను నేను. వాళ్ళు వింటర్ వచ్చేసరికి టోటల్ వాళ్ళ వ్యవసాయ పనులన్నీ వాళ్ళు క్లోజ్ చేసేస్తారంట. ఈ వింటర్స్ కోసం అన్నీ దాచిపెట్టుకుంటారంట. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ ఈ ఏరియా వాళ్ళకి హెవీ స్నో పడుతుంది కదా, దానివల్ల అక్కడ పంటలు ఏమి కూడా మరి పండవు. స్నో వల్ల ఇంకేమైనా ఉన్నా సరే నష్టపోతాయి అన్నమాట. స్నో పడి కప్పులాడిపోతాయి. వాళ్ళకి 3 months కూడా విపరీతమైన స్నోఫాల్ ఉంటుందంట మనాలి వాళ్ళకి. సో వింటర్స్ అన్నీ క్లోజ్లో ఉంటాయి వాళ్ళకి. ఈ డ్యామ్ చాలా పెద్దది, అసలు వ్యూ అద్భుతం చూడటానికి. నేను కరెక్ట్గా క్యాచ్ చేయలేకపోయాను క్యామ్లో, బయట నుంచి అయితే భలే అనిపించింది అసలు. ఇక్కడ ట్రాఫిక్ మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. ఇదిగోండి, ఒక్కసారి ట్రాఫిక్ జామ్ అయితే కనీసం 10 నిమిషాలు ఆగిపోవాల్సిందే. చూడండి ఎలా వెహికల్స్ వస్తున్నాయో. ఇలాంటి విజువల్స్ నేను యూట్యూబ్లో చూసేదాన్ని చాలా ఎక్కువ. మొదటిసారి ఇలా ఎక్స్పీరియన్స్ చేయడం చాలా బాగా అనిపించింది. చాలా టన్నల్స్ కూడా ఉంటాయి వెళ్ళే రూట్లో. ఇంకా చాలా టన్నల్స్ అండర్ వర్క్ జరుగుతుంది. అంటే ఇన్ ఫ్యూచర్ మనాలి వెళ్ళే వాళ్ళు చాలా వేగంగా రీచ్ అవ్వచ్చు మనాలి. యాక్చువల్లీ చాలా దూరం అయిపోతుంది. సిమ్లా టు మనాలి రావాలి, బై రోడ్ జర్నీ మాత్రమే రావాలి. ట్రైన్ అవైలబుల్ లేదు, ఫ్లైట్ అవైలబుల్ లేదు మనాలికి. సిమ్లా రావాలి అన్నా మనాలి రావాలన్నా చండీగఢ్ ఆర్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ మనకి అవైలబుల్ ఉంటుంది, అంతేగాని ట్రైన్ జర్నీ లేదు మనాలికి. ఇదిగోండి చూడండి, డ్యామ్ ఫుల్ వ్యూ మీకు ఇక్కడ కనిపించింది. బాగుంది కదా, చాలా బ్యూటిఫుల్. చూడండి అక్కడ ఇల్లులు మీకు కనిపిస్తున్నాయి, అక్కడొక ఇల్లు ఉన్నాయి కొండల పైన. మీకు విజువల్స్లో చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటాయి. మార్నింగ్ మొత్తం పడుకునే ఉన్నాము జర్నీలో. ఈవినింగ్ ఇంకా మండీస్ నుంచి స్టార్ట్ అయ్యాక, ఈ విజువల్స్ స్టార్ట్ అయ్యాక చాలా చక్కగా జర్నీ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము. అమ్మ, నాన్న, నేను, తమ్ముడు అందరం మాట్లాడుకుంటూ సరదాగా ఇంకా వచ్చాము. ఇదిగోండి ఇక్కడ టన్నల్స్ చూసారా, కొన్ని టన్నల్స్ వర్క్ అయిపోయి, కొన్ని టన్నల్స్ అండర్ వర్క్ జరుగుతూనే ఉంది. అంటే జర్నీని తగ్గించడం కోసం వాళ్ళు కూడా, హిమాచల్ టూరిజం వాళ్ళు కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు. ఒక్కొక్క టన్నల్ 2-3 kilometers ఉంటుందండి. ఆ లోపల నుంచి కొన్ని టన్నల్స్ బాగా లైటింగ్స్ అవి సెట్ చేశారు. ఇంకా కొన్ని టన్నల్స్ ప్రాపర్ వర్క్ అవ్వలేదు కానీ వే ఇచ్చేసారనమాట, చీకటిగా ఉంటాయి. మీకు ఆ విజువల్స్ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. ఇక్కడ కొండలపైన చూసారా ఇల్లు ఉన్నాయి, అక్కడ వైట్ కలర్లో కనిపించేవన్నీ ఇల్లు. అక్కడ చాలా వరకు ఇళ్ళన్నీ ఇలా కొండలపైనే ఉన్నాయి, సింగిల్గా ఉన్నారు. ఎలా ఉంటున్నారో ఏంటో మరికి వాళ్ళ ఎలక్ట్రీషియన్ కానీ, పిల్లలకి స్కూల్స్ కానీ అవన్నీ మరి ఎలా అవుతున్నాయో నాకు తెలీదు. అవంతా తెలుసుకోవాలని చాలా క్యూరియాసిటీగా ఉన్నాను నేనైతే హిమాచల్ టూరిజం కోసం. నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళు ఇలా కొండలపైన ఎలా సర్వే అవుతున్నారు అనేది. వాళ్ళకి అన్ని ఫెసిలిటీ ఉంటాయి అనుకుంటాను, మనకైతే తెలీదు. మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వాయిస్కు వినిపిస్తుందా? ఇలా దారి పొడవునా మాట్లాడుకుంటూ సరదాగా ఆ జర్నీని కంప్లీట్ చేసాము. ఇదిగోండి విపరీతమైన చలి, అప్పుడప్పుడు ఇలా అద్దాలు క్లోజ్ చేస్తూనే ఉండగలం, లేదంటే చలికి వణికేస్తున్నాము. ఇంకా చీకటి అయిపోయింది కుల్లు వెళ్ళేసరికి, లేదంటే ఇంకా బ్యూటిఫుల్ విజువల్స్. అసలు కుల్లు నుంచి స్టార్ట్ అవుతుంది యాపిల్ గార్డెన్స్ అదంతాను. అంటే ఇప్పుడు యాపిల్ సీజన్ అయితే కాదు, రామ్ఫల్ ఫ్రూట్ ఉంటుంది చూసారా, మనకి ఇక్కడ టమాటా ఫ్రూట్ మోడల్ ఉంటుంది. మనకి ఇక్కడ కిలో 400, వాళ్ళకి అక్కడ కిలో 100 రూపీస్కి అలా ఉంటుంది. చెట్లు అయితే గుర్తులు ఫ్రూట్స్ మొత్తం. యాపిల్ సీజన్ తర్వాత వాళ్ళకి రామ్ఫల్ ఫ్రూట్స్ సీజన్ అంట. విపరీతంగా ఫ్రూట్స్ అనే వాళ్ళకి అక్కడ పండుతాయి కాబట్టి పెట్టి ఉన్నారు. మేము తీసుకున్నాము అక్కడ వచ్చేటప్పుడు. ఇదిగోండి టన్నల్స్ స్టార్ట్ అయ్యాయి. టన్నల్స్లో ఇలా షూట్ చేసుకుంటూ వచ్చాను. చాలా షార్ట్స్ కూడా నేను స్టార్టింగ్లో పోస్ట్ చేశాను. అక్కడికి వెళ్ళాక కూడా స్మాల్ బిట్స్ టన్నల్స్ని షూట్ చేసి నేను షార్ట్స్ రూపంలో పోస్ట్ చేశాను మీకు. ఈ షార్ట్ తర్వాత మీకు ఇక్కడ ప్రాపర్ లైటింగ్ ఉంది టన్నల్కి. నెక్స్ట్ వచ్చే టన్నల్కి అస్సలు లైటింగ్ లేదు, చీకట్లో వెళ్ళాము. అది కూడా బాగా అనిపించింది. ఇంకా అది అండర్ వర్క్లో ఉందన్నమాట, అందుకే దానికి లైటింగ్ లేదు. ఇదిగోండి మీకు నెక్స్ట్ టన్నల్, ఇది నెక్స్ట్ అండి, ఆ టన్నల్ కాదు, నెక్స్ట్ టన్నల్ అనమాట. చూడండి లైటింగ్ చాలా తక్కువ ఉంది. ఇక్కడ పైన కూడా మట్టే ఉంది, ఇంకా వర్క్ ఇంకా ప్రాపర్ కంప్లీట్ అవ్వలేదు. చూడండి బాగా అనిపించింది ఈ టన్నల్స్ నుంచి రావటం, భలే అనిపించింది. ఇలా టన్నల్స్ బోల్డ్ ఉన్నాయి అక్కడ.
సేమ్ కాశ్మీర్ లొకేషన్. చల్ల పడిపోతావు. ఇది లొకేషన్ కూడా బాగుంది. తెచ్చేస్తాను ముక్కలు అయితే చెట్టు తీసాం ఈ నది మాత్రం హైలైట్ మన రూట్ వెళ్తున్న కుల్లులో మాకు హాల్టింగ్ ఉంది. ఏవో కొన్ని విజువల్స్ అవి చూడటానికి ఉన్నాయంట. నెక్స్ట్ ఇంకా చాలాసేపటి నుంచి జర్నీ చేసుకుంటూ వస్తున్నాం కదా, మేము కూడా టైర్డ్ అయిపోయాము. టీ బ్రేక్ కోసం ఆగాల్సిందే. కుల్లు కూడా చాలా పెద్ద సిటీ. కుల్లు డిస్ట్రిక్ట్లో మనాలి ఒక విలేజ్ అంటండి. కుల్లు కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు సీనరీస్ అదంతా. ఆ బీచ్ రివర్ కూడాను. ఇదిగోండి ఒక షాపింగ్ ఉండే కుల్లులో ఆగాము. సేమ్ స్వెటర్ షాపే, ఇంకేం లేదు అక్కడ అంతా. స్వెటర్స్, మఫ్లైట్స్, క్యాప్స్ ఈ షాప్సే కదా. అదిగోండి మా సియో బేబీకి ఏదో నచ్చింది పట్టింది. అసలు బాగా టైర్డ్ అయిపోయారు పిల్లలు. అసలు భయం వేసింది, విపరీతమైన వామిటింగ్స్ అయిపోయి నీరసంగా అయిపోయారు. మనాలి చేరేసరికి నాకే భయం అనిపించింది, అన్ని వామిటింగ్స్ అయిపోయాయి. ఇక్కడ టీ బ్రేక్ కోసం ఆగాము, అందరం టీ తాగాము. చాలా అంటే చాలా చలిగా ఉంది అక్కడ, విపరీతమైన చలి. ఆ చలిలో మా వాడు బటర్ మిల్క్ ఆర్డర్ చేశాడు, కూల్గా ఉంటుంది బాడీకి అని చెప్పేసి మా తమ్ముడు. కానీ ఆ బటర్ మిల్క్ ఎవ్వరూ తాగలేదు, లాస్ట్కి పడేసాము. టీ తాగాక బటర్ మిల్క్ తాగలేము కదా. ఈ విజువల్స్ అన్నీ మా షియో బేబీ షూట్ చేసింది. చూడండి ఇక్కడ అందరూ ఉన్నారు కానీ మా షియో బేబీ లేదు. తను షూట్ చేసిన బిట్స్ ఇవి. షియో బేబీ బాగానే తీసింది కదా, అందుకే ఇక్కడ అందరూ స్మైల్ చేస్తున్నారు. ఇంకా రిసార్ట్కి వచ్చేసాము. విపరీతమైన చలి అసలు. మనాలి చేరుకునేసరికి సిమ్లా కన్నా 10 times ఎక్కువ చలి మనాలిలో ఉంటుంది. సిమ్లానే అంత చలి తట్టుకోలేమనుకున్నాము, మనాలి ఇంకా ఎక్కువ చలి. హాయ్ ఆల్, అందరికీ నమస్తే అండి. మనాలి ఇప్పుడే చేరాము. చేరేసరికి ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది. ఇక్కడ మార్నింగ్ బర్ఫ్ పడుతుందంట, అందుకే రోడ్లన్నీ బాగా తడిగా ఉన్నాయి. మార్నింగ్ బర్ఫ్ పడితే ఆ విజువల్స్ మీకు కంపల్సరీ షూట్ చేసి పోస్ట్ చేస్తాను. విపరీతమైన చలి, గ్లౌజెస్ లేకుండా ఉండలేము అసలు, చాలా కష్టం. మీకు ఇంకా అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. బాయ్ బాయ్.